లేదు. అవునండి, నోట్స్ రాయలేదు, ఇంకా నోట్స్. ఓకే, 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 ఓకే. అదే జ్ఞాపకం చేస్తున్నాను. నిన్న అవునవును. మర్చిపోయిందా మరిపోయింది. యా. ఓకే, భూమి, తర్వాత విద్యుత్, సరిత్, తర్వాత ఆ అడిక్ట్. వ- వన వన వనిత కదా. లలిత్. లత. వనిత. వనిత అంటే ఏంటి? స్త్రీ కదా. త్రీ. తర్వాత అంతే. ఇవన్నిటికీ కూడా పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్త్రీలింగాలు అని చెప్పారు. వాటికి భూమికి సంబంధించిన స్త్రీలింగాలు ఏంటి అంటే అచల, అనంత, విశ్వంభర. విద్యుత్తుకి ఓకే. సంబంధించిన స్త్రీలింగాలు విద్యుత్, తడిత్, సౌదామిని, చపల. సౌదామణి, మణి అని చెప్పాలి అక్కడ. సౌదామణి, చూడమని. చపల, చంచల. ఇవి. సో ఇప్పుడు దానికి ఇవన్నిటికి ఏమని చెప్పొచ్చు? ఇయం. తర్వాత లత. ఇప్పుడు నది శబ్దానికి ఏమన్నారు? సరిత్, నిమ్నగా, ఆపగా. ఈ నదికి పర్యాయవాచి శబ్దాలు ఇవి. తర్వాత లత. లతకి వల్లి, వల్లరి, వ్రతతి అని చెప్పేసి చెప్పారనమాట. ఇవన్నీ కూడా పర్యాయవాచి శబ్దాలు. తర్వాత వీటికి తర్వాత వనిత. వనిత అంటే స్త్రీ. ఆ స్త్రీకి ఏం చెప్పారు? వనిత, యోషిత్, అబల. ఇలాంటివి ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు అవుతాయి అని చెప్పారు. తర్వాత యాదో నపుంసకం అంటే యాదహ. యాదహ అనేది ఇదం యాదహ అని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు పైన చెప్పుకున్నాము, నదీ శబ్దానికి వచ్చినటువంటి పర్యాయవాచ్య శబ్దాలన్నీ కూడా స్త్రీలింగాలు అవుతాయి. ఆది అన్నారు, విన్నారు కదా ఇక్కడ. ఆది అని విన్నారు ఉమ్. కదా, చూసారు కదా. అంటే ఆది ఉమ్. అంటే వాటికి వచ్చే శబ్దాలన్నీ కూడా ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా స్త్రీలింగమే అవుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ఉమ్. అయితే ఉమ్. కానీ ఈ యాదహ మాత్రం ఏంటి? అపవాదంగా ఏమన్నారు? నపుంసకం. అంటే ఏంటి? ఈ యాదహ శబ్దం ఒకటి మాత్రము నపుంసకం అని చెప్తున్నారు. ఓకే. ఉమ్. తర్వాత ఏమన్నారు? భాస్త్రి, వస్త్రి, ఆ, తర్వాత భాస్త్రి ఇదేం చెప్పుకున్నాం? భాస్, త్రిక్, నా, త్రిక్ కాదు, త్రక్, స్త్రక్ కదా. ఉమ్. భాస్, స్తృక్, స్తృక్, తర్వాత స్రగ్, స్రగ్, దిగ్, ద్రిగ్, ఉష్ణిక్, తర్వాత ఉపానహ, ఉపానత్. ఇవన్నీ కూడా స్త్రీలింగాలు అవుతాయి అని చెప్తున్నారు. మరి వాటికి అర్థాలు ఏంటి అంటే భాహ అంటే కాంతి. భాహ అంటే ఏంటి? కాంతి. తర్వాత సృక్. సృక్ అంటే శృవహ. అంటే అది నెయ్యి వేస్తారు కదా, యజ్ఞంలో వేయడానికి నెయ్యి. యజ్ఞంలో నెయ్యి ఆ, వేసేదమ్మా. అవును, వేసే అవును. అన్ని పట్టుకునే చెంచా అన్నమాట అది. దాన్ని చెంచా శృవహ అది. అంటారు. అవును. ఆ దాన్ని శృవహ అంటారు. తర్వాత దిక్. దిక్ అంటే కాష్ఠ. ఇవన్నీ కూడా యజ్ఞానికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా. ఓకే. ఉమ్. కాష్ఠ అంటే ఉమ్. ఇక్కడ కర్రలు, సమిధలు అన్నమాట ఇక్కడ. దిక్ అనేది కాష్ఠ. ఉమ్. తర్వాత ఉష్ణిక్. ఉష్ణిక్ అనేది ఏంది? వైదిక ఛందస్సు. ఓకే. ఉష్ణిక్ ఛందస్సు అంటాం ఉమ్. కదా, అది. తర్వాత ఉమ్. ఉపానత్ అంటే ఏంటి? పాదత్రాణం. ఉపానత్ అనేది మళ్ళీ ఇక్కడ యజ్ఞానికి సంబంధించింది కాదు ఇక్కడ కదా. ఉపానత్ అంటే చెప్పులో ఏదో అది చెప్పులు. పాదత్రాణం అంటే చెప్పులు చెప్పులు అనుకుంటున్నా. అంతే. అవును, ఉమ్. చెప్పులే. ఉమ్. సో చెప్పులు ఉమ్. వీటికి ఈ ఆరు ఆరు శబ్దాలకి ఏమన్నారు? ఏడు శబ్దాలు. ఈ ఏడు శబ్దాలు కూడా స్త్రీలింగాలే అంటున్నారు. ఓకే. ఇయం ఉమ్. భాస్, ఇయం సృక్, ఇయం స్రగ్, ఉమ్. ఇయం దిగ్, ఇయం ద్రిగ్, దిగ్, ద్రిగ్, ఉష్ణిక్, ఇయం ఉష్ణిక్, ఇయం ఉపానత్. ఇవన్నీ కూడా ఎందుకు? ఇయం అనగానే స్త్రీలింగం. మేడం, ఇది నహ అయి ఉంటుంది, హకారాంత శబ్దం అయి ఉండొచ్చు. అవును, ఉపానహ అంటున్నాం కదా. నహ అన్నారుగా. కరెక్ట్. అవును. అవును. సోపానహ. ఇది ఉపానత్ ఎట్లా వచ్చింది మరి అంటే అక్కడ ఫస్ట్ ప్రథమలో వస్తుంటది అనమాట. అది. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రథమా శబ్దాలేమో, ఇవన్నీ చూడండి, ఏడు. కొన్ని కొన్ని అట్లా ఇచ్చారు, కొన్ని ఇట్లా ఇచ్చారు. చూద్దాం. ఉపానత్ అనేది ఏమి ఇచ్చారు శబ్దంలో? ఉందా? ఉపానత్. ఉపానత్ ఏమో శబ్దము. ఉపానహ అనే ఉపానత్. ఉపానహ అనేది ఉంది. ప్రథమ ఏకవచనంలో ఉపానత్ వస్తుంది. ఓకే. అంతేనా? అంతే. అది కొన్ని ఉమ్. కొన్ని ఇచ్చారు, కొన్ని అట్లా ఇచ్చారు, కొన్ని ఇట్లా ఇచ్చారు అనమాట. ఉమ్. అది. అంటే మనకి సూత్రాలలో ఎట్లా ఇమిడి ఉంటే అట్లాగా చేస్తుంటారనమాట. ఉమ్. కాబట్టి యా. ఇదేంటి? స్థూనోర్ని. అలానే ఉంది మేడం, ఉపానత్ ఏకవచనంలో ఇచ్చారు, ఉమ్, హకారాంతం తోటి అవును. స్త్రీలింగ శబ్దం అని ఇచ్చారు. అవును, హకారాంతం ఇది. ఉపానహ.
ప్రథమ బహువచనం. ఉపానః, ఉపానహౌ, ఉపానహః అని ఉంది. అవును అవును. ఎందుకు బహువచనం అంటే అవన్నీ ఇచ్చారు కదా, అన్ని శబ్దాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బహువచనంలో పెట్టారు అక్కడ. ఇప్పుడు దీని ప్రాతిపదిక ఏంటమ్మా? ఉపానస్స. నహ. హా హా హకారాంత ప్రాతిపదికలో నహ ప్రాతిపదిక. రాదు కదా, ప్రాతిపదికలో నహ రాదు కదా. ఎందుకు రాదండి? ఉపానః అండి. ఎందుకు రాదు? నస్సు, హకారాంతము. ఉపానస్సు, అన్ని హల్తో ఉపానస్సు. ఉంటాయి. కాదు హల్. కాదు, ఉపానః అని ఇచ్చారు వాళ్ళు. హకారాంత స్త్రీలింగ అని ఇచ్చారు. ఉపానస్సు అనేది ప్రాతిపదిక అవుతుంది. అయ్యో సకారం కాదు, హకారం హకారం. అదే అన్నారు వారు కూడా. హా. అవునా? ఆ, హకారం అదే అన్నట్టు అన్నాను. వినిపిస్తుంది. ఓకే. స్థూనోర్నే నపుంసకేచ. ఏమన్నారు? స్థూ తర్వాత ఊర్ని, ఊర్న. ఈ శబ్దాలు నపుంసకాలు కూడా అని చెప్పారనమాట. ఓకే. స్థా ధాతువుకి నక్ తీసుకొస్తే అదేమైంది? ఇయం స్థూణ అయిందనమాట. ఓకే. స్థూణ ఎందుకైంది? ఆ, స్థూ స్థూణ. న అనేది అణాగా మారింది ఇక్కడ. మరి అంటే దేనికి? మేడం ఇది నఖ, నఖ అని ధాతువు ఉంది, నో నఖ అయ్యి ఉండొచ్చు అక్కడ. నఖ అయింది అది. ఆహా, నఖ ఇది అన్న ధాతువు అయితే ఉంది. కాదు కాదు. స్థూణ, స్థూణ అనేది శబ్దం. అది ఇక్కడ స్థూణ అనేది శబ్దం. ఏమన్నారు? నక్క అనేది ఏమంటున్నారు ఇక్కడ? అణ అయ్యిందా? ఓకే. అక్కడ ఆహా. కాదు కాదు, ఇది మన నోనహ సూత్ర ప్రకారం ధాతువు ఉంటే నఖ అనే ధాతువు అయితే ఉంది, అది నఖ అయింది అంటున్నాను. ఇక్కడ మనకి అది కాదు. నోనహ వచ్చిందంటే అదే 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 శబ్దం అనుకుంటున్నాం కదా మనం. అవునవును. ఇప్పుడు దీనికి స్థా అనేది ధాతువు. ఇది స్థా గతి నివృత్తవు. ఇది నక్ అనేది ప్రత్యయం. ఇది ఓకే. ప్రత్యయం. ఇది స్థా గతి నివృత్తవు అనేది ధాతువు. ధాతువు ఆ, స్థాగతి. ఓకే. తిష్టతి. అదే. సో ఇక్కడ ఏమన్నారు? యథా ఇయం స్థూణ, ఇయం స్థూణ. ఇది స్థూణ వచ్చింది. స్థూణ తర్వాత ఊర్ణ శబ్దాలు ఈ రెండు కూడా స్త్రీలింగాలు అవుతాయి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? అయితే ఇక్కడ ఏమన్నారు? స్థూణ తర్వాత ఊర్ణ. ఊర్ణ ఈ రెండు శబ్దాలు కూడా స్త్రీలింగాలు అవుతాయి, నపుంసక లింగాలు కూడా అవుతాయి అని చెప్తున్నారు కదా. సో స్థూనోర్ణయే నపుంసకేచ. ఆల్రెడీ అవి స్త్రీలింగాలు. మనం ఈ చదువుకుంటున్న చాప్టర్ అంతా కూడా స్త్రీలింగాలు. దాంట్లో అపవాదంగా కొన్ని వచ్చే ఉంటాయి కదా, సో వాటిని కూడా పెట్టారనమాట ఇక్కడ. ఇది యాక్చువల్గా ఆ పాయింట్ ఏదైతే, ఆ సూత్రం ఏదైతే చెప్పిందో స్త్రీలింగం అని, దానికి ఇది అపవాదంగా వస్తుంది అని చెప్తున్నారు ఇట్లా కదా. తర్వాత అమ్మా ఇక్కడ హిందీ అని రాశారే, అక్కడ రెండు స్త్రీలింగంలో నపుంసలింగంలో రెండిట్లో ఉంటాయని రాశారే. అంతే. అవును, అందుకే చా అన్నాం కదా. అలా ఉంటాయా? రెండు రూపాయలు ఉంటాయా? నపుంసక ఉంటాయి రూపాలు. ఉంటాయి ఉంటాయి. అవునండి ఉంటాయి. యా. అప్పుడు నపుంసలింగంలో ఏమని అదే ఉంటుందా? స్థూణ అనే ఇక్కడ ఉంటుందా? చెప్పారు కదా, స్థూణ అనేది స్త్రీలింగం. ఇదం స్థూణం. స్థూణం అనేది ఏంటిది? నపుంసలింగం. నపుంసకలింగం. ఇదం, ఇదం అంటే నపుంసకలింగం. ఇయం అంటే స్థూణం. తర్వాత ఊర్ణ, ఊర్ణ అనేది ఏంటిది? ఇయం ఊర్ణ. ఇదం స్థూణ, పూర్ణం. స్థూణం. ఓకే. ఇక్కడ మనము ద్విశబ్దం నేర్చుకున్నాము కదా, వికారాంత స్త్రీలింగము ఉంటుంది, అలానే ఏకం ద్వే అక్కడ నపుంసకలింగంలో చెప్తాము. అవును, మూడు లింగాల్లో ఉంటాయి అవి కదా. అవునమ్మా, అవును. స్త్రీలింగేష్ ఉన్నాయి కొన్ని. అవును. అలాగనమాట. తర్వాత గృహశశాభ్యాం క్లీబే. ఇది చెప్పుకోలేదు కదా ఇప్పుడు, ఇంతవరకు ఆగినాం కదా. అంతేనండి, అంతవరకే చెప్తున్నాం. అవును. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడ 22 నుంచి చెప్పుకుందాం. ఓకేనా? యా. సో బాగుంది కదా ఇది. ఈ స్థూణ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇది స్థూణ అంటేనా? స్థూణ ఊర్ణ శబ్దం ఏమో తెలియదు నాకు, చూడాలి.
కాష్టం ఇక్కడ ఇచ్చారు కదండి, కాష్టమయ్యి ద్వికర్ణిక అని ఇచ్చారు కదా. అంటే ద్వికర్ణిక అంటే ఏంటి అర్థం కాల అసలు. కర్ణిక, కర్ణము అంటే ఏంటిది? చెవులు. రెండు చెవులతో వినేటువంటిది కాష్టమయి. ఏంటో ఉమ్. కాష్టమయ్యి అంటే కర్రతో కలిగి ఉన్నటువంటి ఏంటది, అట్లా ఎట్లా వస్తుంది అది కదా. కాష్టమయ్యి అంటే ఉమ్, మామూలుగా కర్రని ఉమ్, మనము అంటిస్తాం కదమ్మా. ఉమ్. ఓహో అట్లనా. అంటించినప్పుడు చూడండి, నేను అదే అడగబోయాను. ఓకే ఓకే. ఆ, అట్లా అంటే ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత బొగ్గులాగా అయిపోతుంది కదా. అవును అవును. సూన, అదేమో సూన అంటే అడగబోయాను. పిల్లర్ అంట, కైండ్ ఆఫ్ మిసైల్. ఉహు. వుడెన్ స్టేక్. ఓ, ఏదో కాలినటువంటిది అది. కాలితే బొగ్గే అంటారు అది ఇంకా. ఉమ్. సూన మనకి ఇక్కడ ఇవి నపుంసకలింగం. లింగానుశాసనం కంఠస్థం చేస్తారు అంటారు, శ్లోకాలు కంఠస్థం చేస్తారా ఎట్లా ఇవి? ఇంతే సూత్రాలు సూత్రాలు కంఠస్థం అంతే. చేస్తారా? స్థూనోర్నే నపుంసకే చ అది గృహశశాభ్యాం ఒక సూత్రం, క్లీబే. అదొక సూత్రం. అలా. అంతే. ఇప్పుడు మనము అవి చదువుకుంటాం కదా, అష్టాధ్యాయ సూత్రాలు ఎట్లాగో అట్లాగే. ఇప్పుడు మనకి ఇంతవరకు వచ్చినాయి కాబట్టి ఇవి మనం కూడా చదవచ్చు అంతే. చదువుతారా ఒకసారి? చదువుతారా? చదవండి. ఇక్కడ పైన ఇచ్చారు కదా, అవి చూసుకుంటూ చదివేస్తే అయిపోతుంది 21 వరకు. చదువుతారా? స్త్రీ లింగం నుంచి, లింగం చదవండి. లింగం, స్త్రీ స్త్రీ, రికారం రుకారాంత, మాతృ మాతృగృహిత్రీ గృహి స్వస్త్రీయాత్రిననాందారః దరః ననాందరః అన్యో అన్యు ప్రత్యయాంతే ప్రత్యయాంతో ధాతు. ధాతుః అశని భరణ్యరణయః పుంసి చ. చెప్పండి. అశని అశని భరణ యరణయః పుంసి చ. భరణ్యరణయః భరణ్యరణయః అశని భరణ్యరణయః. అరణయ ఆగండి అమ్మా, ఇది మనం విడదీసి కాకుండా భరణ్యరణయః పుంసి చ. అశని భరణ్యరణయః పుంసి చ. మిన్యంతః మిన్యంత వా కదమ్మా అది యానా? యకారం. మిన్యంతః చదువుకున్నాం కదా. మిని ఆ తర్వాత ఇంకేమన్నాం? మీ తర్వాత ని. మీ ని అంతంలో ఉంటే స్త్రీలింగం అన్నాం, అవునా? భూమి, భూమి ధూమి. త్రా కాదా ఇక్కడ? రుత్వం కాదా అది? యకారం అండి. మీ తర్వాత ఇది రెండు నాలు ఉన్నాయి, రెండు నాలు. రెండు నాలుగు అవసరం లేదు. మిన్యంత. ఒకటే ఉంటే సరిపోతుంది అక్కడ. మిన్యంతః, మిని అంతః. అప్పుడు ఏమైంది మీరే చెప్పండి, అసలు ఏమైతుందో మీరే చెప్పండి. నేను మిన్యంతః. వినండి వినండి. మిన్యంతః. ఒక్క నిమిషం ఆగండి. మిని అంతః ఉంది కదా, సో ఇక్కడ ఈకారం ఉంది, ఇక్కడ అకారం ఉంది. ఏం కావాలి అప్పుడు? ఇకారం అకారం ఏకారం అవుతుంది. యకారం అవ్వాలి. యకారం అవ్వాలి. అంటే ఇప్పుడు ఏమైంది? మిన్ను యంతః. అంతే. అక్కడ ఎట్లా వచ్చింది అనేది కాకుండా మనమే చేసుకుంటే సరిపోతుంది. అది తప్ప రైటా చూసుకుంటే. తర్వాత వన్హి వృష్ణ్యగ్నయః పుంసి. వన్హి వృష్ణ్యగ్నయః పుంసి. వన్హి వృష్ణ్యగ్నయః పుంసి. ఇది వన్హి అనేది పుంలింగం అనే అర్థం. వాహిని వాహిని వన్హి కానీ వన్హి అని చదువుతారు అది. అదే అంటే వాహిని అంటే అగ్ని. వన్హి వృష్ణి అగ్ని, ఈ మూడు కూడా పుంసి, పుంలింగం. ఎందుకు ఇక్కడ ఈకారాంతం అయ్యింది కదా, మరి వీటిల్లో మనం ఏమనుకుంటాము? ఈకారాంతం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ మీని ఏమన్నాం? మీ ని. తర్వాత ఇక్కడ ఏమన్నాము? అశని భరణి అరణ్య పుంసిచ అన్నాం. పుంసిచ అంటే ఏంటి? పుంలింగము స్త్రీలింగం.
తర్వాత అను ప్రత్యయాంతే, తర్వాత రికారాంత అని చెప్పుకున్నాం ఇక్కడ పైన, అవునా? సో ఇప్పుడు వన్ హీలో ఏమొచ్చింది? ఈ వచ్చింది. ఈ ఆ, తర్వాత వృష్ణిలో ఏమొచ్చింది? ఈ వచ్చింది. తర్వాత అగ్నిలో ఏమొచ్చింది? ఈ ఈ వచ్చింది. వచ్చింది. సో ఈకారాంతం ఉంటే మనం ఏమనుకుంటాము? స్త్రీలింగం అనుకుంటాం. కాబట్టి కాదు, అక్కడ పుల్లింగం అని కాదు, చెప్తున్నాడు. అది అది. తర్వాత శ్రోణియోన్యూర్మయః పుంసి చ, శ్రోణియోర్నూర్మయః పుంసి చ. యోర్ ఎక్కడుందమ్మా? యోర్ లేదుగా. యూర్మయః నా శ్రోణియోర్న్యూమయః. యోర్ అంటున్నారు మీరు, అక్కడ రేప కనపడలా. న్యూర్మయః ఇది ఉంది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మేడం శ్రోణియోన్యూర్ న్యూర్మయః. న్యూర్ అది శ్రోణి శ్రోణియోర్న్యూర్మయః. ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా? శ్రోణి యోని ఊర్మి ఊర్మ యోని ఊర్మి. ఊర్మి ఊరు ఊర్మయ. ఊర్మి. ఊర్మి అంటే అక్కడ బహువచనం వచ్చింది కాబట్టి అయహ వచ్చింది. హరి ఉందనుకోండి, హరి ఏమైతుంది? హరయహ. ఊర్మి అవునమ్మా. ఊర్మి ఏమైపోయింది? ఊర్ణయః. ఊర్ణ కదా, ఊర్మయః. ఊర్మయ. సో అదనమాట. అమ్మ ఇక్కడ మూడు ఉన్నాయి అక్కడ శబ్దాలు. అవును, మూడు శ్రోణి వచ్చింది అక్కడ. యోని ఊర్మి పుంసి చ. ఊర్మి అంటే ఇది కదమ్మా, ఈ సాలి కూడా ఏదో అంటారు కదా, సాలి పురుగు. అదే తర్వాత తిన్నంతః. ఏం చెప్తుంది తిన్నంత? చెప్పండి. స్త్రీలింగాలు ఇవన్నీ కూడా స్త్రీలింగాలు కదా. సో కిం అంటే కిం కిం చాలు బుద్ధికి అనే శబ్దం చెప్తున్నాము దీనికి. అదే మళ్ళీ తి చెప్పండి. ప్రత్యయం, చిన్న ప్రత్యయం, చిన్న ప్రత్యయము అంతే, బుద్ధి అనే ధాతువుకి యాడ్ చేస్తే మనకి బుద్ధి అనే రూపము సిద్ధిస్తుంది. చిన్న ప్రత్యయము స్త్రీలింగంలోనే వస్తుంది. బుద్ధి స్త్రీలింగం కదా. అవునండి. అవును. బుద్ధి స్త్రీలింగం. తర్వాత ఈకారాంతశ్చ అవన్నీ స్త్రీలింగాలు ఊంగ్యాబంతశ్చ. అవుతాయిగా, ఈకారాంతాలన్నీ స్త్రీలింగాలు. తర్వాత ఊంగ్ ఆబంతాశ్చ ఏమంటున్నారు? ఊంగ్ ఆబంతము ఇవన్నీ కూడా స్త్రీలింగాలు. ఊంగ్ అనే ప్రత్యయం ఒకటి ఉంది. దేంట్లో ఉంది? స్త్రియా క్రూకి వచ్చింది. స్త్రీ ప్రత్యయాలలో ఇవంగ్ ఓంగా ఊంగ్. అది కాదండి, ఊంగ్ మనం అనేది ఇక్కడ క్రూ అన్న ధాతువుకి చెప్పుకుంటాం. అది కరెక్ట్, అందులోనే కరెక్ట్. అది కురు తెలియలేదు అని అనుకున్నాం అప్పుడు. కురు ఉంది కదా. సో కురు ఎట్లా వచ్చింది? ఊంగ్ ప్రత్యయం అనమాట. కూకి ఊంగ్ ప్రత్యయం తీసుకొస్తే కుర్ర అనే దానికి ఊంగ్ ప్రత్యయం తీసుకొస్తే అప్పుడు ఏమైంది? కురు అయిందనమాట. ఓకే. ఏంటమ్మా మీనింగ్? మీనింగ్ ఏంటో కురు అంటే? కురు చెయ్యు, చెయ్యి, పని చెయ్యి, కార్యం గురు. కానీ ఆ కురు కాకుండా ఇక్కడ ఇది స్త్రీలింగంలో అది అది ధాతు కదా. అది కురు అంటే ధాతు కదా అది. అవునవును. తర్వాత ఇక్కడ ఏమన్నారు? ఏమో శబ్దాలు కదా. ఇక్కడ కురు అనే దానికి ఏదో మీనింగ్ ఉంటది. వెరీ గుడ్. పైన మనం ఏంటి వచ్చింది కదా, కురు అనే దానికి ఏమొచ్చింది? గుర్తులేదు. సో మళ్ళీ చూసుకుందాం. అది ఇక్కడ 10వది ఇకారాంతశ్చ అని ఇక్కడ ఏం పెట్టలేదంటే అదే మొత్తం స్త్రీలింగమేనా? ఇక అంతే అంతే. ఇకారాంతం ఉంటే అవును. చ అన్నారంటే లక్ష్మి, పైన గౌరీ అలా వస్తాయి కదా. అవన్నీ మరి ఇకారాంతశ్చ ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ పైన చెప్పారు కదా, తిన్నంతః అన్నారు. ఈ తిన్నంతాలన్నీ స్త్రీలింగాలు మరియు ఈకారాంతశ్చ అట్లా అనమాట. ఊంగ్యాబంతశ్చ అంటే ఊంగ్ ఆబంతాలు కూడా స్త్రీలింగాలే. తర్వాత ఇవంతమేకాక్షరం ఇవి స్త్రీలింగాలు. తర్వాత వింశత్యాది నవతేహే అని చెప్తున్నారు ఇక్కడ. వింశతి నుండి ఆరంభించి నవతి పర్యంతం. నవతి అనే శబ్దం ఎక్కడి దాకా వస్తుందో అక్కడి వరకు అని చెప్తున్నారు. స్త్రీలింగాలు. స్త్రీలింగాలు.
సో కాబట్టి దాన్ని ఎట్లా ఏకవచనంలోనే వాడుకోవాలి. వింశతిః, నవతిః ఇట్లానే వాడుకోవాలి. సో దానికి ఏముందో త్రింశత్ ఒకటే ఉంది. సో అట్లనే ఏకవచనం వింశతి ఏముందో అంటే 20 అని అర్థం అమ్మా. అవును. ఉమ్, సో అంటే రూపం ఏదైతే కనిపిస్తుందో అది రూపం. వింశతిః అనేది ఏంటిది? స్త్రీలింగంలో ఏకవచన రూపం. కానీ అది ఉన్నదేంటి? బహువచనం. అర్థమైంది? వచనం ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నాం ఏమని, అదేంటిది? కలత్రం కాదు, దారాహ చూసుకున్నాం. ఈ దారాహ ఏంటిది? ఒకటే స్త్రీ, ఒకటే భార్య. కానీ ఇక్కడ దారాహ అంటే ఏమైంది? బహువచనంలో బహువచన చెప్పుకోవాలి. రూపంలో అది కనిపిస్తుంది, కానీ ఉండేది ఎవరు అంతే, ఇక్కడ? ఒక్క భార్యనే. ఒక్కటే. అట్లా అన్నమాట. కొన్ని మనకి కనిపించేవి ఒకటి ఉంటాయి, అది అట్లా అన్నమాట, దాని రూపం వేరే ఉంటుంది. ఓకే. సో అట్లా అవి కొన్ని చెప్తుంటారు అక్కడ. నిత్య బహువచనం అంటే నిత్య బహువచనంలో రూపం ఉంటుంది, కానీ అర్థం ఏంటి? ఒక్కరే. ఏకవచనంలోనే ఉండొచ్చు. అది ఉండొచ్చు అంతే. కాదు, ఉంటుంది అది. సో వింశతి ఉంటుంది. 20ని అది బహువచన రూపం కాదు, మళ్ళీ ఏకవచన రూపమే స్త్రీలింగ రూపం. అది చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? తర్వాత దుందుభిరక్షేషు అంటే ఏంటి? దుందుభిః, అక్ష, ఈ రెండిటిలో కదా. ఏషు అన్నారు ఎందుకు అవి మరి? కూడా ఇవి స్త్రీలింగాలేనమ్మా. స్త్రీలింగాలు. చాలా వాద్యాలు ఉంటాయి కదా, ఆ, చాలా ఉంటాయి. అది అందుకని సప్తమి బహువచనంలో పెట్టారు. కరెక్ట్. అది అదేంటి, మన వాద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. దుందుభి అనేది దేంట్లో వచ్చింది? అది యుద్ధాల దగ్గర ఉమ్, దుందుభి మోగించారు అని అంటారు. భగవద్గీతలో కూడా అది వస్తాయి. ఎప్పుడు వాద్యం తీసుకున్నప్పుడు నపుంసకల్, అది పుంలింగం. వాద్యం తీసుకున్నప్పుడు ఏంటి? పుంలింగం. తర్వాత దుందుభి ఏమర్థంలో? పాచిక అర్థంలో తీసుకుంటే స్త్రీలింగం. అర్థమైందా? పాచిక అర్థంలో తీసుకుంటేనేమో స్త్రీలింగం. తర్వాత దుందుభి వాద్యార్థంలో తీసుకుంటే నపుంసకలింగం. పుంలింగం. ఓహో, పుంలింగం. పుంలింగమా? సో దుందుభిః అంటే అది పుంలింగం. దుందుభి అంటే స్త్రీలింగం. ఓకే, స్త్రీలింగం. తర్వాత అక్ష అంటే ఏంటి ఇక్కడ? మొత్తం ఇదంతా కూడా వాద్యాలు అవన్నీ కూడా అన్నమాట. అదే కదా మేడం, పాచిక అని అర్థం. అక్ష అంతే. అంటేనే గ్యాంబ్లింగ్. అంతే, అవును. అంటే దుందుబి అనేది అక్షార్థంలో ఇచ్చినప్పుడు అని అర్థం అక్కడ. ఓకే, ఈ క్లాస్ నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యారా మీరు? ఓకే. అంటే నేను మర్చిపోయాను క్లాస్ ఆ టైం. అదే. తర్వాత నాభిరక్షత్రియే అంటే ఏంటి? నాభి అక్షత్రియే అంటే క్షత్రియం కానిది. అదేంటి మరి? నాభి శబ్దం స్త్రీలింగం ఇక్కడ. ఓకే. అక్షత్రియములో స్త్రీలింగం, మరి క్షత్రియం అయితే పుంలింగం. ఓకే. సో మరి క్షత్రియ అంటే ఏంటి మీకు తెలుసు కదా. సో నాభి అనేది మరి ఏంటి? స్త్రీలింగం ఎక్కడ అంటే మన అంగం, నాభి శరీరాంగం. ఓకే, అది స్త్రీలింగం అవుతుంది కదా. స్త్రీలింగం, కరెక్ట్. అక్షత్రియే అన్నాడు. క్షత్రియార్థం, నాభి అనేదానికి క్షత్రియార్థం కూడా ఉందన్నమాట. అది ఏంటిది మరి? అది పుంలింగం. తర్వాత ఉభావన్యత్ర పుంసి, అన్యత్ర, ఈ రెండు కూడా పుంలింగము అని చెప్తున్నారు. ఉభావన్యత్ర పుంసి అంటే ఏంటి? ఈ రెండు కూడా పుంలింగము అని చెప్తున్నారు. తర్వాత తలంతః, తల్ అనేది ఎక్కడ ఉండాలి? ప్రత్యాంతము శబ్దంలో ఏదైతే ఉంటుందో ఆ శబ్దానికి తలంతం ఉంటే అదేమన్నారు? మృదుత అలా అంతే. చెప్పారు. మృదుత, శీఘ్రత ఇవన్నీ కూడా కదా. శీఘ్రస్య భావః శీఘ్రత. నాకు డౌట్ వచ్చిందండి. ఇప్పుడు మనము నాభి రా అనుంది కాబట్టి నాభిహి అంతే. రేప నాభిహి తర్వాత పదం ఏమొస్తుంది మరి? అక్షేషు. అక్షత్రియ కదా. అక్షేషు కాదు, కిందది నాభిహి అక్షత్రియే కదా. అవును, అదే చెప్పుకున్నాం మనం. అంటే అక్షత్రియ అంటే క్షత్రియ కానిది. ఓకే, క్షత్రియ కాని అర్థములో నాభి అనేది స్త్రీలింగం. అంటే ఏంటి? క్షత్రియ కాని అర్థం అంటే దానికి క్షత్రియ అనే అర్థం కూడా ఉందేమో. అదే అలాంటి అర్థం అది తీసుకోకూడదు అని చెప్పారా? అంతే. ఓకే,
తర్వాత ఉభావన్యత్ర పుంసి అంటే ఉభావ్ అంటే ఈ ఉభవ్ రెండు గురించి ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు, నాభి దుందుభి అనేది. సో ఈ రెండు కూడా అన్యత్ర వేరే చోట అవి పుంసిగా ఉన్నాయి అంటే శాస్త్రములో ఉన్నాయన్నమాట. ఇవి శాస్త్రంలో ఏమన్నారు, అవి పుంలింగంలో తీసుకోవాలి అని చెప్పారన్నమాట. పుల్లింగాలు కాబట్టి పుల్లింగాలు. మహర్షి ఇంకా దాన్ని కూడా ఉమ్. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. తలంతః అంటే తల్ అనే ప్రత్యయాంతముతో ఉన్నవి స్త్రీలింగాలు. సో ఎలాగొచ్చాయి చెప్పండి శబ్దాలు రెండు మూడు. మృదుత, శుభ్రత, శీఘ్రత, జడత, మృదుత. జడత. అవన్నీ ఓకే. సో భూమి, విద్యుత్, ఏంటి సరిల్లత, వనిత, వనిత, అభిధానాన్ని. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఏంటది? భూమి, విద్యుత్, సరిత్ అంటే ఇవన్నిటికి అభిధానాన్ని అంటే ఏంటిది? పర్యాయ పదాలు. అభిధానాన్ని అంటే ఏంటి? పర్యాయ పదాలు. సో అభిధానాన్ని అంటే పర్యాయ పదాలు. అది రాసుకోండి అక్కడ ఎక్కడన్నా. అభిధానాన్ని అంటే పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదం అనేది కూడా సంస్కృత పదమే. అవును. అవునమ్మా. సో పర్యాయ పదాలు అభిధానాన్ని అంటామన్నమాట. యాదో తెలుగులో అయితే నపుంసకం. నానార్థాలు ఏదో అంటారమ్మా తెలుగులో. అవునండి, అవును. తెలుగులో ఇది కూడా ఉంది, పర్యాయ పదాలని కూడా ఉంది. అవు. ఆ. యాదో నపుంసకం. యాదహ అంటే ఏంటండి? నది. యాదహ అంటే ఏంటి అర్థము? నది. నది. సో ఈ మరి నది శబ్దానికి పైన చెప్పుకున్నాము ఏమని? స్త్రీలింగం. స్త్రీలింగం అన్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? యాదహ నపుంసకం అని చెప్తున్నారు. అంటే అది నది అనే అర్థాన్ని ఇచ్చినటువంటివి పైన చెప్పుకున్నాము, అన్ని స్త్రీలింగాలు అవుతాయి, వాటి పర్యాయ పదాలన్నీ కూడా అని చెప్పుకున్నాము. కానీ ఏమన్నారు? నది అనేది యాదహ అనేది ఏదైతే ఉందో అది మాత్రము నపుంసకలింగం. నపుంసకం. అంతవరకు అయింది. ఓకేనా? ఓకే అమ్మా. సరే. ఓకేమ్మా. సమయమా అభూత్. మేడం ఇంకోటి కూడా ఉంది, స్థూణ ఊరుణ యవప, అది కూడా చెప్పుకున్నాం ఇవాళ. అవునా? 25దా? ఆ, అయిపోయింది. ఊరుణి అంటే అలా మనకి చెప్పుకున్నాను. టైం అర్థం అయిపోయింది. తెలియదు అనుకున్నాం కదా. ఎక్కడండి? స్థూణోర్ణ యవప అని ఏదో చెప్పుకున్నాం ఇప్పుడు ఇవాళే. ఓ, యాద ఓ, నపుంసకం నపుంసకేశ తర్వాత ఇది ఇదా? ఓ వచ్చింది. ఇక్కడ ఇది కూడా అయిపోయింది కదా. ఓకే ఓకే ఓకే. యా, భాష ఇది కూడా అయిపోయింది కదా. తర్వాత కరెక్ట్ కరెక్ట్. అదే ఇవి భాష, అయ్యాయి మనకి. స్రగ్, తర్వాత అదేంటి దక్, స్రగ్ దక్ కదా. దిక్ దిక్ దిక్, దిక్. దిక్, దిక్, ఉష్ణిక్, ఉపానహ. సో ఇవన్నీ కూడా స్త్రీలింగాలు. ఎన్ని? 7 శబ్దాలు ఉన్నాయా మొత్తం? 1 2 3 4 5 6 7. 7 శబ్దాలు కూడా స్త్రీలింగ శబ్దాలు అని చెప్పుకున్నాము. భాస్ అంటే ఏంటిది? భాస్ అంటే ఏంటి? భాస్. కాంతి. ప్రకాశం. ప్రకాశం. భాస్వతే. కాంతి. భాస్వతి. స్రిక్ అనేది చువా, దాన్ని ఏమంటారు? దాన్ని శృవః. శృవః. నెయ్యి వేసే గరిట. నెయ్యి గరిట. వేసేది. స్రగ్ అంటే మాల. స్రక్ స్రజౌ స్రజః మాల. మాల. కానీ ఇక్కడ మనకేమిచ్చారు? కాష్టం అని ఇచ్చారు. ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ దిక్ అంటే కాష్ట అన్నారు. దిక్ అంటే ఇచ్చారు. ఇక్కడ దీనికి ఇవ్వలేదు మేడం, మనకి స్ట్రక్కి ఇవ్వలేదు. ఇందాక మనం నోట్స్ చూసినప్పుడు ఇవ్వలేదు వాళ్ళు. లేదా? ఓకే ఓకే. స్ట్రక్ ఇవ్వలేదు. ఓకే. స్ట్రక్ అంటే ఏంటి మరి? నేను అంటే మనం అష్టాధ్యాయులో నేర్చుకున్నదైతే మాత్రం మాల అని నేర్చుకున్నాము అర్థము. స్ట్రక్ అంటే మాల మరి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమో శబ్ద రూపంలో, తెలియదు. అవును, శబ్ద రూపంలో మాల అని ఇచ్చారు. కరెక్ట్. తర్వాత దిక్, దిక్ అంటే కాష్ట అన్నారు, అవునా? తర్వాత ఉష్ణిక్, ఉష్ణిక్ అనేది ఛందస్సు. ఉపానహ్ అంటే ఏంటి? ఉపానహ్ పాదత్రాణం. పాదత్రాణం. తర్వాత పాదత్ర. స్థూనోర్నో నపుంసకేచ అంటే ఏంటి? స్థూన అనేది ఇచ్చారు కదా. స్థూన అంటే స్త్రీలింగము, తర్వాత దీనికి నపుంసకం అన్నారు. తర్వాత ఏమొస్తుంది? అది స్థూనం, అవునా? ఇదం స్థూనం, ఇయం స్థూనా, అంతేనా? అంతే. తర్వాత ఊర్ని, ఊర్ని ఏమైపోయింది? అది ఊర్ణం. కూడా నపుంసకేచ కాబట్టి ఇదం ఊర్ణం, ఇయం ఊర్ణ. ఊర్ణ అదనమాట. ఓకేనా? ఇందులో మేడం ఈ బుక్ లో అంత బాగుంది కానీ కొన్నిటికి అర్థాలు మనకి ఇవ్వలేదు, అవి తెలియట్లేదు. అర్థాలు మనము చూడొచ్చు. అష్టాధ్యాయిలో అట్లా కాదు, అష్టాధ్యాయిలో అర్థాలు తీసుకుంటే తప్పొస్తున్నాయి కదా. ఇప్పుడు దిక్కు అంటే మనకి తెలిసింది దిక్కు అని, అదే కదా. కానీ ఇక్కడ కాష్ట అన్నారు.
సో దాంతో కంపేర్ చేయడానికి అన్నిటికీ కుదరటం లేదు. కుదరదు. చెప్తాను, నేను చూసి చెప్తానులే అవన్నిటికి. ఇది ఇంకొంచెం ఎలాబరేట్ గా ఈ బుక్ ఇస్తే అర్థాలతో సహా బాగుండేదేమో. బాగుండేది. అవును, నేను అది చూసినా కానీ నాకు దొరకలేదు. ఇదే ఫైనల్ గా దొరికింది. ఇది కొంచెం బాగానే ఉంది కదా అని. అదేలేండి, అంటే మనము అట్లీస్ట్ అందులో ఇచ్చింది మనం అర్థం చేసుకుంటే చాలా ఎక్కువ అన్నట్టే. తర్వాత నాలెడ్జ్ పెరుగుతున్న బట్టి ఏంటంటే అర్థాలు ఇప్పుడు కూడా తెలుస్తాయి. అట్లా కాదు, ఇప్పుడు ఎవరు ఏ పండితులైనా కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు పండితులు కాకముందు ఏం చేస్తారు, ఒక 4-5 సార్లు చదువుతారు. అంటే మనం ఇది అయిపోయినాక మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి మంచిగా. అప్పుడు ఇది అదే అయిపోతుంది. ఇది జస్ట్ అట్లా కొంచెం మనకే నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి తెలిసిపోతూ అంతే ఉంటాయి అర్థాలు ఏంటి అని. అంతే. ఇందులోని 100% ఇవ్వరు కదా బుక్స్ లో అయినా కూడా. అది సో అందుకనే ఇక్కడ ట్రై చేయాలి. కొన్ని ఏమవుతుందంటే అందుకే మనము ఎస్టిమేషన్ చేసుకొని అదంతా చేసుకుంటాం కాబట్టి కొంచెం అప్పుడు తప్పులు అవుతుంటాయి అన్నట్టు. అంటే కొన్ని అంటే ఇంకా బిగినర్ కాబట్టి అనలైజ్ చేసుకోవాలి. మళ్ళీ అంతకే అది అవును అని మనము ఫైనలైజ్ కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని వేరే వచ్చినప్పుడు ఏంటి అక్కడ డౌట్ వచ్చింది అప్పుడు కదా, అట్లా అనమాట. డౌట్ కి మనం అది క్లియర్ గా చేసుకోవాలన్నమాట. అంతే. అనలైజ్ చేయడం మంచిదే. ఇలాంటివి ఏంటంటే మనం అనలైజ్ చేసుకోవడం అయ్యాక మనం గురువుల్ని ఆశ్రయిస్తే కరెక్ట్. తర్వాత వాళ్ళు ఇక్కడ ఇలా కాదు అని చెప్తే మనకు తెలుస్తుంది. అంతే. బాగుంది మేడం క్లాస్. ఇదంతా కూడా రిపిటేషన్ బాగానే అయింది. బాగుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్తే శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్తే.